హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో మై క్లూలెస్ ఫస్ట్ ఫ్రెండ్. సో ఈ యానిమే చూసుకుంటే యాక్చువల్గా 2023లో రిలీజ్ అయింది. ఎస్. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం బ్రో అంటే తమిళ చూడగానే అర్థమైపోయి ఉండాలి. దీని తెలుగు డబ్బు అయితే మనకి క్రంచీరోల్లో రిలీజ్ అయిపోయింది. సో ఎస్టర్డే చూసుకుంటే క్రంచీరోల్లో దీని యొక్క తెలుగు డబ్బు రిలీజ్ అయిందనమాట. నేను ఆల్రెడీ చూసేసాను. ఈ వీడియోలో దాని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆబ్వియస్లీ బిఫోర్ దట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని అండ్ సింపుల్ రివ్యూ కూడా చెప్పేస్తాను యానిమే ఎలా ఉంటుందని చెప్పి. సో ఈ యానిమే 2023లో వచ్చింది. ఒక మాంగా నుంచి అడాప్టేషన్ చేశారు. సో దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ అంటే 13 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈ సీజన్ 1. సో అంతే, ఇంకా సీజన్ 2 కూడా ఏమీ అనౌన్స్ కూడా కాలేదు ప్రస్తుతానికి అయితే చూసుకుంటే. సో ఇక ఇప్పుడు దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో పేరుకు తగ్గట్టుగానే మన మెయిన్ హీరోయిన్ అయితే నిషిమురా అకానే. సో తను చూసుకుంటే అందరూ ఎక్కిరిస్తారనమాట. లైక్ గ్రిమ్ రేపర్, సోల్ రేపర్ అనే తన లుక్ను చూసి. సో రేసిజం మనకి చాలానే ఉన్నాయి ఇలాంటివి చూసుకుంటే ప్రపంచంలో. సో కొంచెం రియాలిటీ అని చెప్పుకోండి. ఇంకొక వైపు టకడా టయ్యో, సో మన మెయిన్ హీరో మనోడు చూసుకుంటే తనను కూల్ అనుకుంటాడు. ఎందుకు వీళ్ళందరూ అయితే ఏదైతే ఎక్కిరిస్తున్నారో వాడికి అసలు దాని గురించి క్లూయే ఉండదు. అక్కడే క్లూలెస్. సో కాబట్టి వాడేమనుకుంటాడు, తను చాలా కూల్, అందరూ తనను ఒక దేవుడితో పోలుస్తున్నారు. గ్రిమ్ రీపర్ కూడా ఒక దేవుడే, బట్ గాడ్ ఆఫ్ డెత్. సో అలాంటిదన్నమాట. సో దానివల్ల అలా పొగిడి ఇంకా తనతో అయితే చాలా క్లోజ్ అవుతాడు అనమాట. సో తనకైతే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ముందుకెళ్తుందని స్టోరీ ఉంటుంది. సో దీంట్లో బెస్ట్ పాయింట్ ఏంటంటే, సో వాళ్ళు చిన్నపిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ అనేది మనకి ఫ్రమ్ ద స్టార్ట్ నుంచే కనిపిస్తుంది. ఏడిపించేవాడు కూడా ఇన్నోసెన్సే, వాడికి ఏం తెలియక ప్రపంచంలో ఎక్కిరిస్తూ ఉంటాడు చూసిందే కరెక్ట్ అనుకొని. ఇంకొక వైపు అలా ఉండే మెయిన్ క్యారెక్టర్స్ కూడా చూసుకుంటే వాళ్ళు చిన్నపిల్లలే. సో ఓవరాల్గా ఇది మొత్తం ఇన్నోసెన్స్ బేస్ మీద ఉంటుంది. సో కాబట్టి చూస్తున్నంతసేపు ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో నేను ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నాకు ఎక్కడా కూడా ఒక బ్యాడ్ ఫీలింగ్ అయితే కలగలేదు. త్రూ అవుట్ ద షో ఎంతో బాగా ఎంజాయ్ చేశాను. ఒకవైపు బ్యాడ్ థింగ్స్ జరుగుతాయేమో అనుకునే లోపు హీరో కూడా వచ్చి వాటిని కూడా గుడ్ థింగ్స్ చేసేస్తాడు. సో అటువంటి సిచ్యువేషన్స్ పెట్టడం వల్ల ఇది ఇంకా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. సో నేనైతే డెఫినెట్లీ ఎవరైతే ఒక వారం ఈ వీకెండ్లో కూర్చొని లేట్ బ్యాక్ అయ్యి ఒక సిరీస్ చూసి ప్రశాంతంగా నవ్వుకోవాలి, ఆరు కొంచెం హ్యాపీ మూమెంట్స్ తోటి ఎంజాయ్ చేయాలి, ఎటువంటి సాడ్నెస్ లేకుండా అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ సిరీస్ని అయితే నేను సజెస్ట్ చేస్తానన్నమాట. 13 ఎపిసోడ్స్ వీకెండ్లో కూర్చుంటే 2 days ఈజీగా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. మస్ట్ వాచ్ ఎవరైనా చూడాలనుకుంటే. హోల్సమ్ యానిమేస్ నచ్చే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు దీని తెలుగు డబ్బు ఎలా ఉందని మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే తెలుగు డబ్ రైటింగ్ బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళు యాక్షన్ స్టోరీకి వస్తే ఎగ్జాక్ట్గా దింపాలని అయితే చూశారు. సో ఆ ప్రయత్నాల్లో కొన్ని చోట్ల చూసుకుంటే రైటింగ్లో కొన్ని మిస్లు అయితే అయ్యాయి అనమాట. సో లైక్ ఇక్కడ వాళ్ళు గ్రిమ్ రీపర్ని పిలిచే పేరు ఏదైతే అవుతుందో మనకి అదేదో అచ్చ తెలుగులాగా కనిపిస్తుంది. నాకు ఎప్పటికీ అర్థం కాలేదు వాళ్ళు ఏం చెప్తున్నారో. అలాంటి కొన్ని వర్డ్స్ గ్రిమ్ రీపర్ అని పెట్టేస్తుంటే అయిపోయేదేమో అనిపించింది జస్ట్ అలా చూసుకుంటే. బట్ ఎగ్జాక్ట్ తెలుగు పెట్టారు. బాగా తెలిసిన వాళ్ళకి ఏమైనా తెలిసేమో ఆ వర్డ్, నాకైతే అర్థం కాలేదు ఇప్పటికి కూడా. అండ్ అదొక్కటే కాదు, మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కూడా చూసుకుంటే ఏవైతే డైలాగ్ హెవీ ప్లేసెస్ ఉంటాయో సో అలాంటి ప్లేసుల్లో చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. రైటింగ్లో అక్కడ ఇక్కడ చిన్న తప్పులు ఉన్నాయి. బట్ ఆ తప్పులు రావడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా దింపాలనుకున్నారు, అది కూడా విత్ ఫ్రేజింగ్. ఏదైతే మనకి ఇప్పుడు జపనీస్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో కొంచెం సిమిలర్గా ఉంటాయి వర్డ్స్ పలికే విధానం. లైక్ మన ఫస్ట్ ఫ్రేజ్ నుంచి ఎండ్ ఫ్రేజ్ వరకు ఏదైతే ఉంటాయో సో అవి కొంచెం సేమ్ లాగా అనిపిస్తాయి అన్నమాట. సో దానికి తగ్గట్టుగా దింపాలని చూస్తారు, విచ్ వాజ్ అ గుడ్ థింగ్. బట్ మధ్యలో వాళ్ళ పేర్లు పిలుచుకునే విధానం కావచ్చు, ఆ తర్వాత వచ్చే కొన్ని వర్డ్స్ కావచ్చు మనకి సెట్ కావు. సో అవి కూడా ఎగ్జాక్ట్గా దింపాలని చూశారు. సో అక్కడక్కడ చిన్న ఇష్యూస్ అయితే కనిపించాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ రైటింగ్ బాగుంది. ఆ క్యారెక్టర్స్ యొక్క ఇన్నోసెన్స్కి తగ్గట్టుగా రైటింగ్ రాసుకున్నారు. అండ్ అది కూడా బాగా వర్కౌట్ అయింది మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో చూసుకుంటే 90% టైం. సో ఇక ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే కనుక డబ్బింగ్ చాలా బాగుంది గైస్. నేనైతే ఇంప్రెస్ అయిపోయాను. సో వాయిసెస్ వింటున్నంతసేపు నాకు ఎక్కడో విన్నట్టే ఉంది వాయిసెస్ అన్నీ. ఏదో కార్టూన్ షోస్లో చిన్నప్పుడు కాదు, ఒక 3-4 years బ్యాక్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది మోస్ట్ ఆఫ్ ద టైం. ఆ డబ్బింగ్ వాయిస్ యాక్టర్స్ అందరిని ఎక్కడో విన్నట్టే ఉంది. అండ్ వాళ్ళందరూ కూడా చూసుకుంటే చాలా బాగా చేశారు. చిన్నపిల్లల్లాగా భలే సెట్ అయ్యాయి. ప్రతి వాయిస్ యాక్టర్ చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ సెట్ అయింది. మెయిన్ క్యారెక్టరే కాదు, ప్రతి క్యారెక్టర్కి పెద్దవాళ్ళు కావచ్చు, పక్కనుండే సైడ్ క్యారెక్టర్స్ చిన్నపిల్లలు కావచ్చు, సో ప్రతి ఒక్కరికి సెట్ అయింది. నాకైతే ఇక్కడ ఒక్క తప్పు కూడా పట్టడానికి అసలు చాయిస్ కూడా లేదు. అంత బాగా అనిపించింది వాయిస్ యాక్టింగ్ చూసుకుంటే. అండ్ వాళ్ళు చెప్పిన విధానం కావచ్చు, అండ్ ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పారు.
ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్లో ఏవైతే ఉంటాయో సో చాలా ఎక్స్ప్రెసివ్ అనిపించింది. అండ్ వాళ్ళు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. కనెక్ట్ అయ్యాను. లైక్ డబ్బింగ్ జెన్యూన్గా నచ్చింది నాకు ఈ డబ్బింగ్ చూసుకుంటే. సో వాళ్ళు ఇక్కడ బెస్ట్ పాయింట్ ఏంటంటే సో ఒక చిన్నపిల్లల షో కాబట్టి డబ్బింగ్ చెప్పడానికి మనోళ్ళకి బాగా సెట్ అయిపోయింది ఈజీగా. లైక్ మంచి హోల్సమ్ మూమెంట్స్ ఉంటాయి. సో ఎక్కువ చూసుకుంటే చిన్నపిల్లలంతా ఎగ్జైట్ అవుతూ ఉంటారు కదా. సో ఎగ్జైటింగ్ వాయిస్ తోటి అయితే డబ్బింగ్ చెప్పారు. లైక్ డోరేమాన్ షిన్చాన్ చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ షో అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్సే ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే డబ్బింగ్ చెప్పారు. అండ్ ప్రతిదీ వర్కౌట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఇది బ్రహ్మాండంగా నచ్చింది. డబ్బింగ్ చూసుకుంటే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. తెలుగులో చూడాలనుకునే వాళ్ళు కూడా చూసేయండి, మీకు ఎటువంటి ఇష్యూ కూడా కలగదు. సో ఇదన్నమాట తెలుగు డబ్ చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్. అండ్ యానిమే కూడా మస్ట్ వాచే, తెలుగు డబ్ కూడా మస్ట్ వాచే. సో చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి తెలుగులో చూడాలనుకుంటే చూడండి, ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట వాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ కలుద్దామంటే బాబాయ్.